ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విశాఖకు చాలా కంపెనీలు వస్తున్నాయి, విశాఖ రైల్వే జోన్ ట్రాక్లోకి వచ్చింది, పోలవరం పరుగులు పెడుతుంది, విశాఖ మెట్రో పనులు కూడా మొదలవుతున్నాయి, ముంబై నమూనాలో విశాఖ అభివృద్ధి జరగబోతుంది, విశాఖ అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్ను తయారు చేశాం, ముంబై కంటే మెరుగ్గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతాం, 4 ఉమ్మడి జిల్లాలతో ఎకనామిక్ కారిడార్ని ఏర్పాటు చేస్తాం, అమరావతి తిరుపతి కేంద్రాలుగా ఎకనామిక్ కారిడార్ కోసం ప్రత్యేక అభివృద్ధి సంస్థ, నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ కూడా విడుదల చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి విశాఖలో మాట్లాడారు. విశాఖపట్నాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్గా మాట్లాడారు. మరి వైసీపీ నేతలు ఎవరో కూడా మరి ఆయన కౌంటర్ వేయలేదు. మరి ఎందుకనో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడారు. యోగా డే పేరుతో ప్రభుత్వం హైట్ డ్రామా చేస్తుందంటున్నారు. యోగా పేరుతో తండ్రి కొడుకులు డ్రామా చేశారు. యోగా బాగా అలవాటు ఉంటే వారికి స్థితప్రజ్ఞత వస్తుంది. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు, అదే క్రూరత్వం కుటిలత్వం కనబడతా ఉన్నాయి. తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారు. ఏది జరిగినా జగన్పై నెపం వేసేటువంటి ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. 5 కోట్ల మందిని మరి హెపటైజ్ చేస్తున్నారు. మామిడి రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పైన అయిపోయింది అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పుడే చంద్రబాబు మీడియా హైప్తోనే పాలన చేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం ఒక్క మంచి పనైనా చంద్రబాబు నాయుడు చేశారా? జగన్ వెళ్ళి వచ్చాక పొగాకు రైతులను కలిసేందుకు కేంద్ర మంత్రి వచ్చారు, లేకపోతే వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. చంద్రబాబు చేసే తప్పులను ఎదురువారిపై నెడుతున్నారు. రైతుల సమస్యలను అసలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు తీరుతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు, కేసులు పెడుతున్నారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. లేకపోతే లిక్కర్ కేసులో మరి రిమాండ్లో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి తీవ్రమైన అస్వస్థత వచ్చింది. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అస్వస్థత రావటం వల్ల ఆయన హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. సో బహుశా ఆ పరిస్థితి నేపథ్యంలో కాస్త ఫ్రస్ట్రేషన్ గురైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి విమర్శల కోసం మరి ఆయనే ఈరోజు మైక్ అందుకున్నారు. సో ఇకపోతే ఈ లిక్కర్ స్కామ్లో మరి ఇప్పటికే అనేక మంది అధికారులు, పాత్రదారులు, సూత్రధారులు అరెస్ట్ అయ్యారు. సో రాజకీయ నాయకుల విషయానికి వస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరి మొదటి రాజకీయ నాయకుడు అనుకోవచ్చు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే, మరి 2024 ఎన్నికల్లో ఆయన ఒంగోలు పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. సో ఆయన అరెస్టు మరి తర్వాత ఈ లిక్కర్ స్కామ్లో మరిన్ని అరెస్టులు ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇదే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా తథ్యమంటూ ఇటు కూటమి నేతలు అయితే మాట్లాడుతున్నారు. సో అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా దాదాపుగా ఎందుకు అసలు అస్వస్థతకు గురవుతూ ఉన్నారు? నిజంగా ఏ తప్పు చేయకపోతే అంత భయం, ఆందోళన చెందాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు ఏసీబీ కానీ, సిఐడి కానీ, సిట్ కానీ, సిబిఐ కానీ ఆధారాలు ఉంటేనే కదా వారు ఆధారాలని సేకరించి మరి న్యాయస్థానాల ముందు పెట్టే అవకాశం ఉండేది. సో న్యాయస్థానాలు ఆధారాలను చూసే కదా కేసుల్లో తీర్పులు ఇచ్చేది. మరి ఎందుకు అరెస్ట్ అయినటువంటి వైసీపీ నేతలు అందరూ కూడా తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురవుతూ ఉన్నారు, భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా ఇకపోతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు బ్లూ బుక్ రాస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. సాక్షాత్తు ఆయనే 2 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్లో చాలామంది నాయకుల పేర్లు చెప్పాడు. సాక్షి కార్యాలయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేశారని చెప్పేసి కొంతమంది పేర్లు చెప్తూ ఆఖరికి విశాఖలో ఒక వార్డు మెంబర్ పేరు కూడా చెప్పాడు. అంటే చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారి యొక్క పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టేవారిని, వారి కార్యాలయాల మీద, పార్టీ ఆఫీసుల మీద దాడులు దిగేవారిని, సో వారి నాయకుల్ని దూషించే వారందరినీ కూడా రాసుకుంటా ఉన్నారు ఒక పుస్తకంలో. వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా ఆ బుక్లో ఉన్నారు. ఆ బుక్ పేరే బ్లూ బుక్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బ్లూ బుక్ అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. సో ఎన్నికల ముందు ఏదైతే నారా లోకేష్ గారు రెడ్ బుక్ పేరుతోటి ఆయన ఒక రాజకీయానికి తెరదించితే, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు బ్లూ బుక్ పేరుతోటి మరో కొత్త రాజకీయం చేయబోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, రెడ్ బుక్ వర్సెస్ బ్లూ బుక్. రైట్, ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వివేక్ బాబు గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బండారు వంశీకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాంజలి గారు రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా వైసీపీ నుంచి జ్వాలాపురం శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం. ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందించారు ఏంటండి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలకి? ఎవరో మాజీ మంత్రుల్లో పేరు నాని గారు, అమ్మట రాంబాబు గారు
లేకపోతే ఇంకెవరన్నా సీనియర్ నేతలు ఎవరో స్పందిస్తారు అనుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి చురుకలు అంటిస్తా ఉన్నారేంటి? అంటే ఇక బాధ్యతలు ఆయన తీసుకున్నారా ఏంటి? డబుల్ నైన్ టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు అందరికీ శుభ సాయంకాలం. ఒకటి, బ్రహ్మనాయుడు గారు ఎవరు ఏ టైంలో స్పందించాలా అన్నది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ టైంలో వారు తప్పకుండా స్పందించవలసి వస్తుంది, స్పందిస్తారు కూడా. హలో, ఓకే కంటిన్యూ చేయండి. అదే ఏ విధంగా ఇప్పుడు పార్టీ నిర్ణయం మేరకు ఏ స్పందన ఎవరి గురించి రావాలో ఉన్న వాస్తవాలు మాట్లాడడానికి ఎవరు స్పందించినా ఒకటే. నిన్న చూసాం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 గంటలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొన్నటువంటి వారి యొక్క మీరు చెప్పినటివి ఏవి చేయలేదు అంశాల మీద చాలాసేపు మాట్లాడారు. కానీ దాంట్లో ఏమి తీసుకొచ్చారు? ఒక్క రప్ప తప్ప ఇంకా మిగతావన్నీ గాలికి వదిలారు. ఎంతసేపు ఉన్న రప్ప గడ్డం ఇట్లం లేదే ఇదే చెబుతున్నారు. నాకు తెలిసి యోగా డే లేకపోయిండి ఉండింటే ఈ రప్ప ఇంకొక 10 రోజులు జరిగేది వాళ్ళకి డైవర్షన్ లో. ఈ 10 రోజులు కూడా ఈ రప్ప గురించే మాట్లాడేవాళ్ళు. కాబట్టి నిజాలు నిర్భయంగా ఎవరు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఈరోజు సజ్జల మాట్లాడినా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ఆ పక్క నుంచి స్పందన లేదే అని అడుగుతున్నా. దానికి ఆన్సర్లు లేవే, రప్పకు తప్ప ఇంకా దేనికి ఆన్సర్ లేదు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంకొకటి గుర్తుపెట్టుకుంటే, ఈ యోగా డేలో దాదాపు 2 కోట్ల మంది యోగా చేస్తున్నారు, 5 కోట్ల మంది యోగా చేస్తున్నారు అనేది వారి స్వలాభం కోసమా అన్నది నా ఉద్దేశం. నాదే కాదు, ప్రజలందరి ఉద్దేశం. ఎందుకంటే ఇది ఆరోగ్యం కోసం కాదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా వారి లక్ష్యము గిన్నీస్ బుక్ లో ఎక్కాలనే లక్ష్యం తప్ప ఇంకా వేరేది లేదు. గిన్నీస్ బుక్ లో ఎంతసేపు ఎక్కాలనే లక్ష్యం తప్ప వీళ్ళకి ప్రజా ఆరోగ్య సమస్యలు గాని, ఆరోగ్యంగా నిజంగా అందరూ కూడా ఉండాలన్నది గాని అనే ఉద్దేశం కాదు. ఇక్కడ ఓన్లీ గిన్నీస్ బుక్ మాత్రమే అనేది ఉపయోగించుకోలేదు. అదే మీరు చెప్పండి, ఎలాగా మరి ఇంకెలా చేయాలంటారు? అసలు కార్యక్రమం చేయొద్దు అంటారా? అంటే నాకు చెప్తా, నాకు చిన్న ఉదాహరణ. కార్యక్రమం చెయ్యొద్దు అని చెప్పడం లే. యోగాను అందరూ ఆరోగ్యంగా ఉండాలా, అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలా, అందరూ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలా, అటువంటి పాలన ఇవ్వాలా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నాకు ఒక మెసేజ్ వచ్చింది. నేను ఇంతవరకు దాంట్లో ఏమి రిజిస్ట్రేషన్ చేసుకోలే. గౌరవనీయులైన జ్వాలాపురం శ్రీకాంత్ గారు యోగాలో 25లో మీరు పాల్గొన్న, యోగాంధ్రలో పాల్గొంటున్నంత వరకు అభినందనలు అని తెలుపుతూ మెసేజ్ వచ్చింది. ఇది బోగస్సా కాదా? నేను ఇంతవరకు చేసుకునే లేదండి, దానికి నాకు సంబంధం ఏముంది? నా ఇంట్లో నేను యోగా రోజు చేసుకుంటా. నేను సపరేట్ గా అక్కడ నాకు సపరేట్ గా పోయి చేసుకోవాల్సిన పని లేదు. నాకు రిజిస్ట్రేషన్ లేదు. ఎందుకు ఈ మెసేజ్ వచ్చింది? ఇవన్నీ బోగస్ రిజిస్ట్రేషన్లు కాదా? ఇది ఎవరిని మెప్పించడానికి? మీకు వచ్చిందా సార్? ఆ మెసేజ్ వచ్చింది. ఒకసారి చూపించండి. యోగాంధ్రలో పాల్గొన్నంత వరకు మీకు అభినందనలు అని చెప్పి వచ్చింది. ఇటువంటి చూపిస్తా. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎవరిని ఒప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి? అంటే కౌంట్ పెంచుకోవడానికా? నాయుడు గారు, ఈ యోగా పక్కన పెట్టేస్తే, యోగా సరే, యువతకు ఉద్యోగాలు ఉపాధి లేదు. ఈ ఉద్యోగాలు ఉపాధి లేక వాళ్ళకు మనశ్శాంతి లేకుండా పోతా అంటే ఈ యోగాతో ఎట్లొచ్చిందండి మనశ్శాంతి? యువతకు వీరు చెప్పినట్టు దాదాపు రాష్ట్రంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు తీసేశారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి? వీరు ఏం చేశారు, తీశారు అన్న కార్యక్రమాన్ని మనము చూసుకుంటే దాదాపు యువతకు వీరు చెప్పింది లేదు, ఉన్నది వెళ్ళిపోయింది. ఇటువంటి యువతకు ఉద్యోగాలు ఉన్నది తీసేసి యువతకు ఉద్యోగాలు లేక ఈ యోగా చేస్తే వాళ్ళకు మనసుకు ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నా. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో సుభిక్షంగా ఉండాలా, మనకు ఉద్యోగం ఉండాలా, 10 రూపాయలు సంపాదించుకోవాలా, ఇంటికి పోతే తల్లిదండ్రులకు కానీ భార్య పిల్లలతో కానీ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలా. వారు చెప్పినది ఉద్యోగం లేకుండా ఉత్త యోగాతో మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు చాలా మందిని చూసాం, చిన్న పిల్లలు ఈ యోగా పేరుతో విశాఖ జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి వాళ్ళకి రికార్డుల కోసం పసి పిల్లల్ని సైతం బస్సుల్లో ఎక్కించుకొని వచ్చి విశాఖలో వాళ్ళను షెడ్లలో పడేసి వాళ్ళకు బాత్రూముల్లో తినడానికి తిండి లేదు. ఇవన్నీ చూస్తే లాస్ట్ లో చూసారా?
ఈ విశాఖలో పాల్గొడిన విద్యార్థులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి స్కూల్ డ్రెస్సులు వేసుకొని వచ్చారు. వీళ్ళు సంవత్సరం అయింది చేసి స్కూల్ డ్రెస్సులు అవే ఆ పిల్లల్నే పిలుచుకొని వచ్చారు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఇవి రికార్డులు పెట్టాలని చెప్పి విద్యార్థులకు అవస్థలు తప్ప ఇంకొకటి లేదు అని తెలియజేస్తున్నా. గిన్నిస్ బుక్కుల రికార్డులో ఏజెన్సీల నుంచి బస్సుల్లో పిలుచుకొని వచ్చారు. చూసాం, 2-3 టీవీల్లో చూపించారు కార్యక్రమం. పిల్లలంతా అందరినీ ఒక్కటే హాలులో 10 బాత్రూములు 1000 మంది పిల్లలు. ఎట్లా అండి ఇది? ఓకే, ఇట్ ఇస్ పాసిబుల్? ఎట్లా వీళ్ళని ఇబ్బంది పెడతారు పిల్లల్ని? మనశ్శాంతిగా ఎవరింట్లో వాళ్ళు చేసుకోమనండి. యోగా డే, మేము యోగా డేకు మేము వ్యతిరేకం కాదు, కానీ మీ గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కించుకోవడానికి మేము దీన్ని ప్రశ్నిస్తున్నాము. ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. ఇది సబబా కాదా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి తీవ్ర అస్వస్థత అంటే ఏమైంది? ఎందుకు వైసీపీ నాయకులందరికీ అరెస్ట్ అవ్వగానే అందరూ అస్వస్థ గురవుతున్నారు? కాదండి, ఒకటి నాయుడు గారు, అరెస్టులు సబబుగా జరిగితే అంటే నేను తప్పు చేసి ఉండింటే నా మనశ్శాంతికి తెలిస్తే ఏ అరెస్ట్ అయినా ఎవ్వరూ భయపడరు. తప్పు చేసినది మన మనసులో ఉంటుంది కాబట్టి, మన మనసుకు తెలిసి ఉంటుంది కాబట్టి మనం చేసినామని చెప్పి అరెస్ట్ అవ్వడానికి సిద్ధమై వెళ్ళిపోతారు. కానీ తప్పుడు కేసులతో, తప్పుడు అరెస్ట్లతో అంటే మరీ ఇంకేం పెడతారో అన్న ఆలోచించే ఒక భయం అనేది ఉంటుంది కదా. ఎన్నని పెడతారు, ఏమి చేస్తారన్న ఆలోచన ఉంటుంది కదా. ఈ ఆలోచన ఉండబట్టే ప్రతి ఒక్కరికి వయసు మీరింది. అందరికీ కూడా 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 75 ఏళ్ళు. పాపం మన కొమ్మినేని గారిని చూసాం, 70 ఏళ్ళ వయసులో ఆయన అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ చేయమంటే మా గుండెలు, మనకు పాతకాలంలో కూడా అల్లూరు సీతారామరాజు గుండెలు తెరిచినట్లు నన్ను అరెస్ట్ చేయని పోతారా? తప్పు చేసింటే ఆ కాలంలో అల్లూరు సీతారామరాజు దేశం కోసం ప్రాణాలు వదిలేడు కాబట్టి అరెస్టులకు దేనికి భయపడలేదు. కానీ ఇప్పుడు తప్పుడు కేసులు, అన్ని తప్పుడు కేసులు న్యాయస్థానాలు నిలబడవు కదా. ఇప్పుడు కొమ్మినేని గారికి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది, చక్కగా ఆయన రాయల్టీగా బయటకు వస్తాడు. అలానే చెవిరెడ్డి గారికి నిజంగా లిక్కర్ స్కామ్ లో ఆయన పాత్ర లేకపోతే ఆయన కూడా రాయల్టీగా బయటకు వస్తాడు. తప్పకుండా అందరూ వస్తారు నాయుడు గారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చేసిన వాళ్ళందరూ కూడా వీరు ఏదైతే భయభ్రాంతులతో ఏదైతే అందరినీ ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు బనాయించి బయటికి రాకుండా చెయ్యాలని అనుకుంటున్నారో దాన్ని కేసులు అన్ని పరిశీలిస్తున్నాయి. కోర్టు వారు కూడా ప్రతి ఒక్క కేసును బాగా పరిశీలించి ఇప్పుడు కొమ్మినేని గారికి ఇది అక్రమ అరెస్టులు, ఇది కక్షపూరితమైనట్టు తెలుసుకొని ఎట్లా వదిలిపెట్టారో ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున్నే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ఇంకా ఎవరిని అరెస్ట్ చేసినా ఏం చేసినా ఇదే విధంగా కోర్టులు స్పందించి కోర్టు వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అన్ని కూడా కోర్టులు వారు మనకు అనుకూలంగా ఈ తీర్పులు ఇస్తున్నారనేది గమనించాలి. దీన్నన్న దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ గా నీతి నిజాయితీగా ఇప్పుడు రెడ్ బుక్ అన్నారు, బ్లూ బుక్ అన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు ఇటువంటి ఒక కొత్త పందాన్ని తీసుకొని వస్తే నేను కూడా వచ్చినప్పుడు ఒక సినిమా చూపించాల్సి వస్తుంది అని చెప్పారు. దాంట్లో తప్పేముంది? బ్లూ బుక్ అయినా రాయొచ్చు, గ్రీన్ అయినా రాయొచ్చు, ఇంకోటి ఎల్లో అయినా రాయొచ్చు. వీళ్ళు రెడ్ రాశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లో బుక్కే రాస్తారు. బ్లూ అని ఎందుకోవాలా? ఎల్లో బుక్ రాస్తారు, తప్పేముంది? రాయటం అయితే కన్ఫర్మ్ 100%. దాంట్లో ఇప్పుడు వీరు ఈ పందాన్ని ఎన్నుకున్నారు, వచ్చేవారు ఆ పందా ఎందుకు ఎన్నుకోరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా మనం చేస్తేనే కదా, ఈ చేత్తో చేస్తే ఆ చేత్తో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తమిళనాడు తరహాలో మారబోతున్నాయి. ఇది తప్పదు, బాగుండదు. నిజంగా రాజకీయ పార్టీలు అన్ని కూడా ఆలోచించాలి. ఇది సబబు కాదు. ఇది మనం ఎక్కడికి పోతున్నాం? రాష్ట్రంలో, దేశంలో మన రాష్ట్రం కక్షపూరితమైన రాజకీయం మన రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రము లేదు. ఒకవేళ తమిళనాడు కొన్ని ఉన్నాయి, కానీ మనము ముందంజలో ఉంటున్నాం. అభివృద్ధిలో ముందంజలో ఉండండి. అక్రమ కేసులు, అక్రమ బనాయింపులతో ముందంజలో వద్దు అనే కూటమి స్కాములు జరిగినప్పుడు విచారణ సంస్థలు కూడా విచారణ కూడా ఏం చేయొద్దు అంటారా? చేతులు ముడుచుకొని కూర్చోమంటారా ఏంటి మీరు అందరినీ? కాదు, స్కాములు చేయనప్పుడు ఒకటి, నేను ఏది కూడా స్కాములు చేయనప్పుడు ఏది చేస్తే తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు, కరెక్టే. కానీ ఆ స్కాములు కరెక్ట్ కాదే అని నేను తెలియజేస్తున్నా. నాయుడు గారు చిన్న సామెత ఉంది, ఒక మంచివాడు పతనము అయ్యాడంటే ఎంతో మంది చెడ్డవాళ్ళు ఒకటై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మంచివాడు అవునండి, అవసరాన్ని బట్టి భజన,
అవకాశాన్ని బట్టి దెబ్బ కొడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. Okay. అది వద్దు అని తెలియజేస్తున్నా. రైట్ వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు. వంశీకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నాయుడు గారు. సో గిన్నీస్ బుక్లో ఎక్కడం కోసం మరి చిన్నపిల్లలను కూడా తీసుకొని వచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు శ్రీకాంత్ గారికి కూడా యోగా డే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు ఏదో మెసేజ్ కూడా వచ్చిందంట. అంటే వచ్చిన వాళ్ళని రెట్టింపు చేసి చూపిస్తున్నారా ఎట్లా సార్? ఇప్పుడు గత ప్రభుత్వంలో మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి అని చెప్పి మాకు మెసేజ్లు వచ్చాయి. మీరు రిక్వెస్ట్ చేసుకున్నందుకు, మీరు ఇక్కడికి వచ్చేసి రిక్వెస్ట్ చేసుకున్నందుకు మీకు ఈ మెసేజ్ వచ్చింది. మీరు మీ ఈ లింక్ క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అప్డేట్ చేయండి అని చెప్పి మాతో పాటు చాలా మందికి మెసేజ్లు వచ్చాయి. వాళ్ళందరూ వచ్చి ఇదేదో వచ్చింది చూడండి అని చెప్పి కొంచెం మా దగ్గర ఉండేటటువంటి మా ఇళ్లలో వాళ్ళు ఎవరు ఎక్కువగా చదువుకోని వాళ్ళు వచ్చి అడిగేవారు మమ్మల్ని. నేను MBA దాకా చదివా. అట్లాంటి లింక్ క్లిక్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత ప్రభుత్వం పంపించింది అంటే మాకే భయం ఉండేది. ఏం చేస్తే ఏమవుతుందో, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు ఒక పక్క, పర్సనల్ డేటా హ్యాక్ చేస్తారు ఒక పక్క అనేటటువంటి భయాలుండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వచ్చేటటువంటి లింకులన్నీ కూడా గత ప్రభుత్వంలో మేమందరం కూడా బ్లాక్ చేసుకుని ఉన్నాం. ఆ తర్వాత ఆర్కైవ్ లోకి వచ్చేవన్నీ చూస్తే మేము చేయనటువంటి పనులు కూడా మేము చేసినట్లుగా గత ప్రభుత్వంలో చాలా మెసేజ్లు మాకు వచ్చాయి. సరే, ఇప్పుడు శ్రీకాంత్ గారికి వచ్చిందని అంటా ఉన్నారు. మరి వచ్చిందో రాలేదో మాకెవరికైతే రాలా. శ్రీకాంత్ గారికి ఏదో వచ్చిందని అంటా ఉన్నారు మెసేజ్, మా ఎవరికి మెసేజ్ రాలేదు. మరి శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా మరి చూడండి ఈ లోపు అందరూ మాట్లాడే లోపు మీరు చూపించాలి. లేకపోతే ఇప్పుడు మీరు అబద్ధం అని ఈ తెలుగుదేశం జనసేన వాళ్ళు మీ మీద ప్రచారం చేసే అవకాశం ఉంది. మరి డిబేట్ 5 minutes కంటిన్యూ చేయండి గారు. ఇక ఇలా వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళు చెప్తా ఉంటాం. ఇక ఇవన్నీ సరే, యోగాంధ్ర మీద వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఈ కుట్రలన్నీ కూడా మరి ఈ రోజు ప్రధానమంత్రి గారు రావడంతో నేషనల్ మీడియా మొత్తం విశాఖపట్నం యొక్క ప్రాముఖ్యతని, ముంబై తర్వాత ఫైనాన్షియల్ రాజధానిగా విశాఖపట్నం ఎదుగుతుంది అనేటటువంటి ప్రాముఖ్యతని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పినటువంటి వేళ మరి మన సార్ వచ్చేసి ఇది చాలా ఘోరం, దారుణం ఇది అంటా ఉన్నారు. ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేయాలంటే చాలా ఉంటాయి ఖచ్చితంగా. మరి ఎక్కువ మంది 3 లక్షల పైగా మంది యోగాలో పాల్గొన్నారు కాబట్టి గతంలో సూరత్ లో ఏదైతే ఆ రోజు ఉందో అది దాటి ఈ రోజు గిన్నీస్ బుక్ లోకి ఎక్కాం. మేము దానికోసం మేము ప్రయత్నాలు చేశాం, గిన్నీస్ బుక్ లోకి ఎక్కాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని ఈ రోజు గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాం మేము. మరి గతంలో చూసుకుంటే పక్క రాష్ట్రం నేను చూపిస్తాను మీకు. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా, డీజీపీలు వాళ్ళందరూ కూడా వైజాగ్ నుండి గంజాయి వస్తా ఉంది 2019 నుండి అని చెప్పి చెప్పుకొచ్చారు. మరి దాన్ని ఏమనాలా? వైజాగ్ నుండి ఎక్కువ గాంజా సప్లై అవుతుంది, మా తమిళనాడు రాష్ట్రానికి వైజాగ్ నుండి వస్తా ఉంది, మా ముంబై రాష్ట్రానికి మహారాష్ట్రానికి వైజాగ్ నుండి గాంజా వస్తా ఉంది అనే స్థానం నుండి అంపశయ్య మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ను ఈ రోజు మేము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాం. మరి అది కదా, మరి వీళ్ళకి ఎప్పుడైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు వస్తా ఉంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్కరికి కూడా నిద్ర పట్టదు. ఏ ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కంపెనీ వస్తా ఉంది, ఒక రికార్డు వస్తా ఉంది అంటే వైసీపీ ఉన్న అధినేత నుండి చోటా మోటా నాయకుడి వరకు ఎవరికీ నిద్ర పట్టదు. వచ్చి విషం కక్కేస్తారు. చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టామట. ఇట్లాంటి ఈ మాటలన్నీ మాట్లాడేస్తారు సార్. బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఆ పార్టీలో ఉన్న ఎవడు గాని మాట్లాడే మాటలు మేము పట్టించుకోదలుచుకోలేదు. మా పందా అభివృద్ధి చేయడంలో మేము ముందుకెళ్తాం. ఈ వైసీపీ చేసేటటువంటి అసత్య ప్రచారాలను మేము పట్టించుకోం. డెఫినెట్లీ మేము అనుకుంది చేసి తీరుతాం. ఆంధ్రప్రదేశ్ ను అంపశయ్య మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి యోగా డే కాదు ఇంకేదైనా చేయడానికి మేము సిద్ధం. దానికోసం మా కూటమి నాయకులందరూ కూడా కష్టపడతా ఉన్నారు. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో దూసుకెళ్తా ఉంటది. నేను యాజ్ యూజువల్ చెప్పినట్లే వీళ్ళకి నచ్చదు కాబట్టి వీళ్ళు కామెంట్స్ చేస్తా ఉంటారు. మేము ఆ బురద చల్లుకుంటా ఉంటాం. ఏదో మా దౌర్భాగ్యం, తప్పదు. ఇకపోతే అరెస్టులు అక్రమంగా చేస్తా ఉన్నారు. నేను అదే సార్ అరెస్ట్ గురించి చెప్దాం అనుకుంటా ఉన్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
నిన్న అఫీషియల్ పేజ్ లో ఒక పోస్టర్ పెట్టారండి. నేను ఒకసారి చూపిస్తాను మీకు. నిన్న అఫీషియల్ పేజ్ లో పెట్టినటువంటి పోస్టరు ఒక్క నిమిషం చూడండి సార్. ఇదిగోండి, మా నాయకులపై తప్పుడు కేసులు అంట పోస్టర్ పెట్టి ఇందులో పేర్లు సార్. నేను ఆ పేర్లు చదివి వినిపిస్తాను. ఈ డిబేట్ లో ఉన్నటువంటి వైసీపీ అధికార ప్రతినిధి గారు ఎవరి మీద అక్రమ కేసో చెప్పాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఓఎస్జి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, పేరి నాని ఆయన భార్య, కొడాల నాని, జోగి రమేష్ ఆయన కొడుకు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు, వైవి సుబ్బారెడ్డి ఆయన కొడుకు, దేవినేని అవినాష్, తలసిల్ రఘురామ్, ఆర్కే, విడతల రజని, అంబటి రాంబాబు, తాడిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్, గౌతమ్ రెడ్డి, మేరుగు నాగార్జున, దాడిశెట్టి రాజా. ఈ లిస్ట్ లో ఎవరి మీద తప్ప అక్రమ కేసు చెప్పండి. మేము ఎందుకు కేసు పెట్టాము? ఏదో ఒక రీజన్, ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. అవును, ఏదో ఒక రీజన్ ఒకటి ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేశారను. రీజన్ ఒకటే కాదు, ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం చెప్తాం. ఈ లిస్ట్ లో చదివా. ఎవరి మీద అక్రమ కేసు చెప్పమనండి వైసీపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ గారిని. మేము చెప్తాం అది అక్రమ కేసా కాదా అనేది మేము చెప్తాం. ఒకటి నాయుడు గారు, బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతున్నారు వన్ బై వన్. సో ఇక వీళ్ళకి అరెస్ట్ చేయగానే అక్రమ కేసు అయిపోయింది. ఈ రోజు మరి మన అధికార ప్రతినిధి గారు చెప్తా ఉన్నారు, రప్పా చుట్టూ 10 రోజులు రాజకీయం తిప్పేవాళ్ళు అని. యోగా డే లేకపోతే దాని చుట్టూ తిరిగేది రాజకీయం, ఆ డైలాగ్ చుట్టూ. అదే మీరు రప్పా అని బ్యానర్లు ఇచ్చారు. పాపం పిచ్చి పిల్లలు అవి పట్టుకుని రోడ్డు మీద తిరిగారు. ఈ రోజు జైలు పాలయ్యారు. మీ నాయకుడు బెంగళూరు ఎగిరిపోయాడు. మీరు వచ్చి టీవీ డిబేట్ లో ఏసీ కింద కూర్చొని మాట్లాడుతున్నారు. జైలుకి వెళ్ళింది చూసారు కదా, అన్ని రికార్డు అంతా మీవాడే. అతను తెలుగుదేశం అతని మీరు చేసినదే, మీరు చేసిన నాటకమే ఇది. రైట్, ఎవరు చేసినప్పటికి కూడా అక్కడ ఆ ర్యాలీలో ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో బాధ్యత తీసుకొని వాళ్ళు జాగ్రత్తగా అక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బ్యానర్లు తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కాకపోతే ఆ బ్యానర్లు తీసేయలేదు కాబట్టి అది ఖచ్చితంగా మీరు తప్పనే చెప్పుకోవాలి. మళ్ళీ మాట్లాడదాం వన్ బై వన్. మనతో వివేక్ బాబు గారు ఉన్నారు. వివేక్ బాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. జైలుకి వెళ్ళారు. మీ నాయకుడు బెంగళూరు ఎగిరిపోయాడు. మీరు చక్కగా ఏసీ కింద కూర్చొని డిబేట్లకు వచ్చారు. మళ్ళీ మాట్లాడుతున్నారు వంశీకృష్ణ గారు వన్ బై వన్ మాట్లాడదాం. వివేక్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వివేక్ గారు మ్యూట్ లో ఉంది. వివేక్ గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ సభ్యులకు అలాగే 99 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. అరెస్ట్ అయినటువంటి వైసీపీ నాయకులు అందరూ కూడా దాదాపుగా అస్వస్థతకు ఎందుకు గురవుతా ఉన్నారు? ఏం జరుగుతూ ఉంది? అంటే విచారణలో వారిని ఏమన్నా భయభ్రాంతులకి ఏమన్నా గురి చేస్తా ఉన్నారా? ఇది ఒక విధంగా అంటే లా భాషలో, చట్టపరమైన భాషలో చెప్పాలంటే ప్రతి ఒక్క నిందితుడికి కూడా వారికి కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. ఒకసారి లోపలికి అంటే పోలీసుల హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిన తర్వాత నిందితుడు ఎవరైనా సరే కోర్టుకు సమర్పించిన తర్వాత పోలీసులదే బాధ్యత అవుతుంది పూర్తి స్థాయిలో. వారికి ఏం జరిగినా జైలు సూపరింటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుంది యాజ్ పర్ లా ప్రకారం. అయితే ఇక్కడ ఏమి జరిగినా వాళ్ళ బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళకు చిన్న దగ్గు వచ్చినా, నొప్పి వచ్చినా, ఛాతీలో నొప్పి లేకపోతే జలుబు చేసినా, ఏం చేసినా కూడా ఇమీడియట్ గా జైలుకు సంబంధించిన ఆసుపత్రి డాక్టర్స్ ఉంటారు. అది కాకపోతే మళ్ళీ జీజీహెచ్ కు తరలిస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ కి. సో ఇది ప్రొసీజర్ ప్రకారం జరిగేది. అయితే ప్రతిసారి నిందితులు కొందరు ఏం చేస్తారంటే వాళ్ళని చూడడానికనో, జైలు దాటి బయటికి రావడానికనో, లేకపోతే నిజంగానే నాకు ఛాతీ నొప్పి రాకుండా వచ్చినట్టు యాక్టింగ్ చేయడానికనో కొందరు బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగా మాకు తరచూ ఇలాగ నొప్పి వస్తుంది అని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళు బెయిల్ త్వరగా పొందడానికి గల కారణాలను సాకులకు వెతుక్కోవడానికి ఇది కూడా ఒక కారణం అవుతుందన్నమాట. ఇప్పటి వరకు జరిగిన ట్రయల్ కు సంబంధించిన నిందితులు ఎవరైతే ఫ్రీక్వెంట్ గా బయటకు వస్తున్నారో, లైక్ నందిగం సురేష్ అని ఆయన మొన్న బయటకు వచ్చారు. ఏం చెప్పారు? కోర్టుకు సంబంధించి బాలేదంటే ఇమీడియట్ గా తరలించారు జీజీహెచ్ కి. అన్ని పరీక్షలు చేస్తే అంతా నార్మల్ ఉందని తిరిగి మళ్ళీ అన్ని తీసుకెళ్లడం జరిగింది. సో ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఎవ్రీథింగ్ ఏది రఘురామకృష్ణ సార్ చేసినట్టు కాదు, అలా కాదు. కొట్టి సూపరింటెండెంట్ సైతం నాకు గుర్తు లేదు, ఎక్కడ కొట్టారో నాకు తెలియదు, ఆయనకు అన్ని గాయాలు అయినట్టు నాకు గుర్తు లేదు అని చెప్పట్లేదు. ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ పూర్తిగా స్పృహలో ఉండి వారికి ఏమి అంత అంటే పక్కాగా ఉన్న డాక్టర్ సర్టిఫికెట్స్ అన్ని
ఈ ఈసీజీ కావచ్చు, మిగతా అదర్ ఏదైతే టెస్టులు చేస్తారో అవన్నీ కోర్టుకు సమర్పించిన తర్వాత ఏమీ లేదు, హీజ్ ఫైన్ అని మళ్ళీ తిరిగి జైల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ ఆలోచనకు సంబంధించి వీళ్ళు బయటికి రావాలనే కోణంతో మాకు బాగోలేదు, ఆరోగ్యం బాగాలేకపోతే ఖచ్చితంగా కోర్టు బెయిల్ శాంక్షన్ చేస్తుంది. సో ఆ కోణంలో బయటికి రావాలనే ఒక కోణం ఏదైనా ట్రై చేస్తూ ఉండి ఉండవచ్చు. లేదా వాళ్ళకు ఒక నిజంగా బాగోలేకపోతే డెఫినెట్ గా కోర్టు పర్మిషన్ తో వాళ్ళకు మంచి ఆరోగ్య సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకి చికిత్సకు సంబంధించి ఎక్కడికైనా తరలించే వెసులుబాటు కూడా వారి పిటిషనర్ కు సంబంధించిన లాయరు కోర్టు దృష్టికి తీసుకెళ్తే అది కూడా చేసేస్తారు. ఇకపోతే ప్రతిసారి వైసీపీకి సంబంధించిన ప్రతినిధులు కూటమి గవర్నమెంట్ మీద వచ్చిన సంవత్సరం లోపే చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేకపోగా ప్రజల్లో మరింత చులకన అవుతూ కూడా ఇంకా మాదే నిజము, మాదే న్యాయం అంటూ ఒక రకమైన మూర్ఖత్వానికి వెళ్ళిపోతున్నారు. ఇది ప్రతిసారి మేము డిబేట్లలో ఎంత చెబుతున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫ్లెక్సీ పట్టుకున్న అతన్ని ఏం చెప్పాలి మామూలుగా? ఇప్పుడు చంద్రబాబు గారైనా సభల్లో ఎవరైనా లైన్ దాటి మాట్లాడితే తప్పు, అలా మాట్లాడద్దు అంటారు. మేము లైన్ దాటి మాట్లాడినా మా అధినేత తప్పు అంటారు. అలాగా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన అధినేతగా ఆయన ఉన్నప్పుడు ఒక ఫ్లెక్సీ కానీ చెడ్డ మాటలు కానీ సభల్లో మాట్లాడే బూతులు కానీ మాట్లాడుతున్నప్పుడు చిక్కటి చిరునవ్వుతో ఆనందిస్తూ ఉంటాడు. మరి దాన్ని ఏమనాలి? ఇప్పుడు రప్ప నరుకుతామంటే మంచిదే కదా అంటే ఏంటి అర్థము? మళ్ళీ మాట్లాడండి, డిస్టర్బ్ చేయదు, నాకు వినపడదు, మళ్ళీ మాట్లాడండి. సో రప్ప అనే మాటలు అలా నరుకుతామంటే ఎలా నరుకుతారు? పొట్టేళ్ళను నరుకున్నట్టు నరుకుతాము జాతరలో అంటే మనుషులని పార్టీ వ్యక్తులని బయటికి వచ్చినా తమకు నచ్చని ప్రతి వ్యక్తిని పొట్టేలు నరికినట్టు నరుకుతాము అనే ఏది ప్రతిపక్షంలో ఉండి, అంటే ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష హోదా లేకుండానే 11 సీట్లు ఇచ్చిన వ్యక్తులు కూడా ఎప్పుడో 2029లో జరిగే ఎన్నికలకు ఇప్పుడు నుంచే ఓపెన్ గా ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుతున్నారు, మేము రప్ప పొట్టేలు నరికినట్టు నరుకుతాము అని. మేమేం చేస్తున్నాము? అయ్యా మీరు గత 5 ఏళ్ల పాటు చేసిన తప్పులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, మీరు చేసిన అవినీతి అక్రమ దౌర్జన్య అన్యాయాలకు సంబంధించిన వాటిల్లో తీసుకెళ్లి కోర్టు ముందర ప్రొజెక్ట్ చేస్తున్నాము. మేము ఎవరిని చేతల్లోకి తీసుకోలేదు, చట్టాన్ని ఇలా చంపుతామని చెప్పలేదు, నరుకుతామని చెప్పలేదు, ప్రతి వ్యక్తిని తీసుకెళ్లి చట్టానికి చేతల్లో పెడుతుంటే కోర్టు వాళ్ళని రిమాండ్ చేస్తున్నాయి, వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటున్నారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి. ఎక్కడైనా మేము కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క నాయకుడైనా ఏ పార్టీ వ్యక్తి అయినా వాళ్ళను హరాస్మెంట్ కానీ ఇంకోటి కానీ చేయడం జరిగిందా? ఇంతవరకు లేదు. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి ఏవేవైతే ఇమ్యూనిటీ ఉందో ఇమ్యూనిటీ తెచ్చుకుంటున్నారు. యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళ సెక్షన్లకు సంబంధించి వాళ్ళను బైండ్ ఓవర్ కానీ లేకపోతే కేసు కానీ జరుగుతోంది. ఇది ప్రొసీజర్ ప్రకారం జరుగుతోంది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతిసారి మేము వస్తే గన చంపేస్తాం డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. మంచిదే, తప్పేముంది, బ్లూ బుక్ లో ప్రతి ఒక్కరి పేరు రాసుకోండి. ఇక్కడ మాకు వాళ్ళకు ఉన్న తేడా చెబుతున్నాను. మేము ఎక్కడా పర్సనల్ గా తీసుకోవట్లేదు, పర్సనల్ గా తీసుకుంటే వేరేలాగా ఉంటది. ఈవెన్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత టీడీపీ మంత్రులు ఎంతమంది చనిపోయినారండి మీరు చెప్పండి? మీకు రోజు తెలుసు కదా ఎన్ని హత్యలు చేశారు. గవర్నమెంట్ లో ఉండి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల మీద, పార్టీ వ్యక్తుల మీద ఎలా చంపుతున్నారు, ఎలా దాడులు చేస్తున్నారు. సో ఇది మనం ఆలోచించాల్సిన విషయం. వాళ్ళ 11 ఏమన్నారు? తెలుగుదేశం వాళ్ళు చనిపోయారు, వైసీపీ వాళ్ళు చనిపోయారు అంటున్నా ఈ కక్షల్లో గొడవలు అంటే నేను ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చనిపోవడం ఎక్కడైనా చూసామా? నేను అనేది అది. అలా చంపుకునే సంస్కృతికి ఎందుకు యువతను అలవాటు చేస్తున్నారు? ఇది పెద్ద పెద్ద కత్తులు తీసుకొని గ్రామాల్లో జాతరలో వెళ్తున్నారు ఆనందంగా సంబరపడుతూ. పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారు అంటే 20 ఏళ్ల పిల్లల్ని, జస్ట్ ఓటు హక్కు వచ్చిన పిల్లల్ని సర్వనాశనం చేస్తుంది వైసీపీ పార్టీ. ఇది నిజంగా సమాజానికి చాలా చాలా ప్రమాదకరమైన సంఘటనలుగా నేను చెప్తున్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఈ సంస్కృతి వైసీపీ తీసుకొస్తుంది, దాన్ని ప్రొలాంగ్ చేస్తుంది. దీన్ని మాత్రం ఆపకపోతే మాత్రం రాష్ట్రంలో ప్రజలు వచ్చే 5 ఏళ్ల పాటు ఇలాంటి ఆలోచనలతోనే పెరిగితే మాత్రం ఆ యువత సమాజానికి చాలా చాలా రకాలైన వినాశనాలు తీసుకొస్తారు. కత్తులు పట్టుకుని తిరిగే సంస్కృతి ఏదైతే ఉందో అది మొదట్లోనే ఇది తప్పు అని మొత్తం సమాజము ఆ పార్టీ వ్యక్తులు అణిచివేయకపోతే వాళ్ళు సమాజానికి చాలా చాలా పెద్ద అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, సమాజ ద్రోహులుగా, సంఘ విద్రోహ శక్తులుగా మిగిలిపోతారు. ఇంకా వైసీపీకి సంబంధించి ఆయన మాట్లాడుతున్న కొన్ని మాటలు, ఇప్పుడు యోగాకు సంబంధించి మాట్లాడారు. ఏముంది యోగాలో? యోగా 2015లో 175 దేశాలను మోడీ గారు ఒప్పించి
యోగాకు ఒక శాశ్వతమైన ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. అది మన దేశానికి సంబంధించిన గర్వకారణానికి సంబంధించిన విషయం. అది దాన్ని మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఇకపోతే పిల్లల్ని ఇబ్బంది పెట్టారు, లేకపోతే ఇళ్లలో యోగా చేసుకోవచ్చు కదా. యోగా యొక్క ప్రాశస్తాన్ని సొంత దేశమైన మాతృదేశమైన మనమే గొప్పగా చేయకపోతే ఇతర దేశాలకు ఏం సంకేతం ఇస్తాము? కాబట్టి దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి మొదటి నుంచి 2 నెలల నుంచి ఈ ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నాము. చాలా ఘనంగా చేసుకున్నాము. ఇతర దేశాలకు ఒక రోల్ మోడల్ గా ఉండడం కోసము విశాఖపట్నంలో 5 లక్షల మందితో చేయాల్సి వచ్చింది. చేశాము, అద్భుతంగా జరిగింది. అక్కడక్కడ చిన్న చితగా ఇప్పుడు మనకున్న సంఖ్యకు సంబంధించి, మనకున్న అధికారులకు సంబంధించి ఉన్న దాంట్లో చాలా అద్భుతంగా చేశాం. చిన్న చితగా ఏది ప్రమాదం లేకుండా 5 లక్షల మందిని తరలించి 5 లక్షల మంది తిరిగి క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళాం. పిల్లలతో మా పాప కూడా వెళ్ళింది ఈ రోజు యోగాకి. నేనే దిగబెట్టాను, నేను వెళ్ళాను యోగాకి. సో ఎక్కడైనా చిన్న చితగా ఉంటే ఆ గంట సేపు చూసుకొని, మనం రికార్డు కోసం కాదు, ఇక్కడ ఇతర దేశాలకు రోల్ మోడల్ గా ఉండడానికి యోగా మన మాతృ సంస్థ, మన మాతృదేశానికి సంబంధించిన ఒక గర్వకారణంగా యోగాను మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ వీళ్ళు ఎంతసేపు ఉన్న రికార్డుల కోసం, దాంట్లో కూడా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్ కదా. దీంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి లింక్ ఉందని వాళ్ళు వైసీపీ వాళ్ళు యోగా గురించి ఆరోపణలు చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు. రెండో విషయం వచ్చేసి, ఇప్పుడు మేము ఏదైతే పంధాన్ని ఎంచుకుంటున్నామో ఆ పంధానే మేము అవలంబిస్తున్నాము అని 2029లో అవలంబిస్తున్నామంటూ వైసీపీ ఆయన ప్రతినిధి అంటున్నారు. ఇప్పుడు మేము ఏ పంధాన్ని అవలంబిస్తున్నాము? కేసులు అనేటివి మీరు తప్పు చేశారనేది ప్రాథమికంగా ఉన్న అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారము కేసులు జరుగుతున్నాయి. మీరు అవినీతి చేసిన వ్యక్తులు కాకపోతే స్వచ్ఛందంగా బయటకు వస్తారు. మేము ఇందులో పాటిస్తున్న పందా ఏంటి? మిమ్మల్ని ఎక్కడ చంపట్లేదు, చట్టాన్ని చేతిలో తీసుకోవట్లేదు, ఇందాక చెప్పినట్టు. ఆ పందాన్ని మీరు కొనసాగిస్తారంటే ఇప్పుడు బ్లూ బుక్ లో మనుషుల్ని చంపేమని రప్ప అనే ఆలోచన తీసుకొస్తున్నారు అనేది మీ ఆలోచనకు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది రాబోయే కాలంలో చూడాలి. వివేక్ గారు, సమయం తక్కువ ఉంది, మళ్ళీ మాట్లాడదాం. కృష్ణాని గారు ఉన్నారు మనతో, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాని గారు, గుడ్ ఈవినింగ్ అండి. రమణాయుడు గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. రెడ్ బుక్ వర్సెస్ బ్లూ బుక్, ఎవరికి వాళ్ళు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎలా ప్రజల మీద తమ యొక్క ప్రతాపం చూపించాలి, తమ రాజకీయ ప్రత్యర్థుల మీద ఎలా ప్రతాపం చూపించాలి, ఎలా కేసులు పెట్టాలి, ఎలా కొట్టాలి, ఎలా దాడులు చేయాలి, ఇవన్నీ ఎవరికి వాళ్ళు రాసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు రాసుకొని వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది. అధికారం అనేది ఎందుకయ్యా అంటే వాళ్ళు ప్రణాళికలు రూపొందించుకొని జనరల్ గా ఏం డెవలప్మెంట్ చేయాలి ఏందనే దాని మీద జనరల్ గా పార్టీల వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయటం, ఆ తర్వాత మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి విషయాలని చెప్పటము, ఇవన్నీ ఉంటాయి. అవి లేవు. అవి రాజకీయ పార్టీలు వదిలేసేసి మాకు అధికారం ఉంటే మేము ఈ విధంగా మీకు మీ అంతు తేలుస్తాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది 5 ఏళ్లలో? వాళ్ళు చాలా పక్కా ప్రణాళికతో వాళ్ళకు 151 వచ్చాయి కాబట్టి, 23 తెలుగుదేశానికి వచ్చాయి కాబట్టి ఇంకా తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో ఉండనీయకూడదు, తెలుగుదేశం పార్టీ ఉండకూడదు, లేకపోతే ఇంకా మనకు పోటీ లేదుగా. అందుకని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. మరి భారతదేశంలో ఒక ప్రతిపక్ష పార్టీ మీద దాడి జరిగినటువంటి సందర్భం పార్టీ ఆఫీస్ మీద నేనైతే చూడలే ఈ విధంగా. అదే విధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జరిగింది. అదే విధంగా అనేక మంది మీద కేసులు ఉన్నాయి, పెట్టారు, లేదంటే లేదు మా మీద అక్రమ కేసులు పెట్టారని వాళ్ళు ఆ రోజున అన్నారు తెలుగుదేశం. అనేక మంది కార్యకర్తలను హత్యలు చేయటం, వ్యవహారం, ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత అప్పుడు వీళ్ళు మాట్లాడారు, ఎస్ మేము వస్తాం అధికారంలోకి. ఆ రోజు రెడ్ బుక్ ఏంటి? రెడ్ బుక్ ఇదే కదా, మేము కడ్డాయర్లో మేము నడిపిస్తాము, మీ అది చేస్తాము, ఇది చేస్తాము అందరిని బెదిరించినటువంటి వ్యవహారం ఏంటంటే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపటం కోసం మనం వస్తున్నాం, వీళ్ళంతా తేలుస్తాం అనేటువంటిది ఆ రోజున రాసుకున్నారు. అధికారం వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని వీళ్ళు మేమేమో తప్పులు జరిగితే కేసులు పెడతాం అని చెప్తున్నారు. వాళ్ళేమో ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. ఇందాక తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు వంశీకృష్ణ ఆయన ఒక లిస్టు చదివాడు. వాస్తవంగా ఈ లిస్టుని ఇంకొక కోణంలో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిలీజ్ చేసిన లిస్టు, జగన్మోహన్ రెడ్డి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇన్ని అక్రమ కేసులు పెట్టారు అని. అవి దారుణమైనటువంటి ఘటనలు జరిగితే కేసులు నమోదైనవి. వాస్తవం చెప్పాలండి,
వాళ్ళ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు అని లిస్టు రిలీజ్ చేశారు. దీన్ని ఇంకో కోణంలో ప్రజాస్వామిక వాదులుగా ఒక కోణంలో చూడొచ్చు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇంతమంది పదవుల్లో ఉండి ఈ విధంగా అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు, ఈ విధంగా అవినీతికి పాల్పడ్డారు, ఈ విధంగా దాడులకు పాల్పడ్డారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ లిస్టును బట్టి ఇంకా వాళ్ళ లిస్టులో చాలా మందిని చేర్చాల్సిందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరిని చేర్చాలంటే పాపం బోరుగడ్డ అనిల్ చేర్చలేదుగా పాపం అతన్ని. మరి బోరుగడ్డ అనిల్ కూడా చేర్చాలి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం. పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, రేపు పొద్దున ఆర్జీవి, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ లిస్ట్ లో పెట్టుకోవచ్చండి. ఇది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే సరే బోరుగడ్డ పక్కన పెడదాం, చెప్పుకోవడానికి ఆయన నామూషి అయిందేమో. పోసాని గారికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చి ఎంకరేజ్ చేసినప్పుడు ఆయన పేరు ఎందుకు మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేనేమంటా అంటే వీళ్ళకి అధికారం ఉంటే ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏ విధంగా తప్పులు చేస్తారు, తప్పులు చేశారు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, నో డౌట్. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చారు. 12 నెలలైంది. వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటి? వీళ్ళు ఏమంటారండి, ఇప్పుడు కూడా వివేక్ బాబు గారు, ఇద్దరు వంశీ గారు ఇద్దరు మాట్లాడారు. అయ్యా గంజాయి చేసేట, గంజాయికి సంబంధించినటువంటి తాగుతూ, గంజాయికి సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేస్తూ, ఇవన్నీ తాడేపల్లిగూడెంలో నిన్న జరిగింది, అదే విధంగా తెనాల్లో గంజాయికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవన్నీ చేస్తే వాళ్ళకి అరికాలు పోటీకి ఇచ్చారు, ఇవన్నీ చెప్తున్నారు. అయ్యా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనిపెట్టారు, గంజాయిని తయారు చేశారు, వాళ్ళకి అంతకుముందు తెలియదని అనుకుందాం. సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే గంజాయిని కనిపెట్టి వీళ్ళందరికీ నేర్పింది అనుకుందాం. మీరు సంవత్సరం నుంచి మీరేం చేస్తున్నారు? మీరు ప్రకటించారు కదా, ఆర్భాటంగా ప్రకటించారు కదా, మేము 100 రోజుల్లో గంజాయి రహితమైనటువంటి రాష్ట్రంగా చేస్తాము అని హోంమంత్రి అనిత, ముఖ్యమంత్రి వీళ్ళందరూ ప్రకటనలు చేశారు కదా. ఏమైంది? 100 రోజులు అయిపోయినాయి. 6 నెలలు అంటే 180 రోజులు అయిపోయింది. మరి ఏమైంది? ఇంకా గంజాయి తాగేవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేసి ఇవన్నీ దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంది అని అంటే దీనికి బాధ్యులు ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? 12 నెలల తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళు ఏమంటారంటే వైసీపీ వాళ్ళు నాటిన మొక్కలు పెరిగి పెద్ద అయినాయి, అవే సాగు చేస్తా ఉన్నారని చెప్పేసి అంటారు. జిందా తిరిసిపోత జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ఏం జరిగిన జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ఏం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి మీరేం చేస్తున్నారు? మీరెందుకు ఇంకా వాళ్ళు చేసే పనులన్నీ మీరు చూడటానికి ఉన్నారా? ఒకటి వంశీకృష్ణ గారు ఈ దీని మీద యోగా మీద మాట్లాడారు. ఏం మాట్లాడారు? అయ్యా ఆంధ్రప్రదేశ్ కు మంచి పేరు వస్తుంది, విశాఖపట్నానికి మంచి పేరు వచ్చింది, ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళందరికీ వీళ్ళ కన్ను గుట్టింది, వ్యవహారం ఇవన్నీ కూడా చెప్పారు. అయ్యా ఏం పేరు వస్తుంది? ఇది మీరు మంచి పని ఏదో మీ ప్రచారం కోసం, మీ వ్యవహారం కోసం చేశారు ప్రపంచం మొత్తానికి. ఏం పేరు కావాలి అసలు విశాఖపట్నానికి? ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ కి? ఏం కావాలి ఉత్తరాంధ్రప్రదేశ్ కి? మీరేం చేస్తున్నారు? ఈ రోజున నేను ఇప్పుడే ఒక తెలుగుదేశం మిత్రుడు ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. అయ్యా మీ సీఎం వీళ్ళందరూ వస్తున్నారు, బానే ఉంది, విశాఖపట్నంలో అచ్యుతాపురంలో 7 నెలల క్రితం ప్రధానమంత్రి వచ్చి అచ్యుతాపురం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అని ఒక భూమి పూజ చేశాడు, దాని ఆచూకీ ఏంది నాయన అని చెప్పి తెలుగుదేశం ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. కాదు ఆయనకి ఏదో సరైనటువంటి మరి గౌరవం లభించలేదేమో అసంతృప్తితో పెట్టింటాడు. అసంతృప్తి కాదండి, వాస్తవాలు వాస్తవాలే, కానీ తెలుగుదేశం నాయకుడు పెట్టడం అంటే పార్టీ మీద ఏదో అసంతృప్తితో పెట్టాడు. ఊరికి చెప్తానండి, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వ్యవహారంలో మనం 12 నెలలైంది కదా, కేంద్ర బడ్జెట్ లో పెట్టారు వెనకబడినటువంటి జిల్లాలకు నిధులు మేము ఇస్తాం, 7 జిల్లాలు కాదు 8వ జిల్లా ప్రకాశం జిల్లా కూడా ఇస్తారని బడ్జెట్ లో పెట్టారు. ఇంతవరకు 5 పైసలు రాల. 3 జిల్లాలు ఉత్తరాంధ్రకు డబ్బులు రావాలి. కనీసంగా ఒక సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు చొప్పున 3 సంబంధించి రాయలసీమకు సంబంధించినటువంటి 4 జిల్లాలు, అదే విధంగా ప్రకాశం వచ్చినాయా? అదే విధంగా రైల్వే జోన్ అంటున్నారు. రైల్వే జోన్ ఎక్కడుంది? రైల్వే జోన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనట్టు ఉంది. ఇప్పుడు వరకు రైల్వే జోన్ సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. మెట్రో అంటున్నారు. ఇవన్నీ కూడా మీరు చేసేటువంటి ఏ ఒక్కటైనా సరే, మీరు ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చాడు, ఇది 2వ కదా, మీ 12 నెలలు 2 వచ్చారు. అసలు ఉత్తరాంధ్రకి సంబంధించి కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, లేకపోతే పోలవరానికి సంబంధించినటువంటి పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఏ ఒక్కటైనా ప్రధానమంత్రితో మాట్లాడారా?
ఎప్పుడైనా మేము ఇది మాట్లాడామని బహిరంగ అయ్యా ప్రధానమంత్రి గారు మా రాష్ట్ర ప్రజల తరఫున ఇది అని ఆయన సమక్షంలో చెప్పారా? బయటకు మాట్లాడారా? మాట్లాడొచ్చు కదా. వీళ్ళని కలుస్తూ ఉన్నారు కదా సార్. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ ఢిల్లీ వెళ్ళి కలుస్తూ ఉంటారు కదా ప్రధానమంత్రి గారిని, గంటల తరబడి చర్చిస్తూ ఉంటారు కదా. ఢిల్లీకి వెళ్ళి కలుస్తారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు చెప్తే మనకు తెలియాలి. అయ్యా ప్రధానమంత్రి సమక్షంలో మేము ఇవి అడిగాము ఈ కాగితం ప్రకారంగా అని అడిగితే తప్పైతే ఏమైనా కొడతాడా? ఆయన ఏమన్నా ఆయన ఏమైనా తిడతాడా అడుగుతున్నాను. ప్రధానమంత్రిని ఏమైనా అడగకూడదా? మనకేం కావాలో అవి అడిగితే ఏమైనా తప్పలేదులేండి. ఎందుకు అడగకూడదు? ఈ రోజున మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతాను, వీళ్ళు వివేక్ బాబు గారు కూడా మాట్లాడారు. వాళ్ళ ఎజెండా ప్రకారం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. రప్పా గురించి మాట్లాడారు. ఏ పార్టీ ఈ రోజున ఈ విధమైనటువంటి విషయాలను మాట్లాడటం లేదు అని నేను అడుగుతున్నా. నీవు రప్పా తీసుకొచ్చి నేను జగన్మోహన్ రెడ్డి 2 అంశాలు ప్రధానమైన అంశాలను లేవనెత్తాడు. ఆయన ఎన్ని జైలు యాత్రలు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, శవాల దగ్గర పోతుంది, ఇవన్నీ జోడికి నేను వెళ్ళను. ఇప్పుడు గుంటూరుకు వచ్చి మిర్చి యార్డుకు వచ్చి రైతులకు సంబంధించినటువంటి సమస్యల గురించి మాట్లాడితే ఏం చేశాడు? ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాగానే ఒక పెద్ద లేఖ రాశాడు. ఎవరికయ్యా? కేంద్ర ప్రభుత్వానికి. మాకు ఇక్కడ మిర్చి రైతులకు గిట్టుబాటు రావట్లేదు, మాకు ఇబ్బంది ఉంది అని జగన్మోహన్ రెడ్డి వస్తే లేఖ రాశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిపోయి 3 నెలలు అయింది. ఏమైనా వచ్చినాయి డబ్బులు? చెప్పండి. కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అయిందా? అదే విధంగా ఇప్పుడు ఆయన పొదిలిపోయి పొగాకు రూపాయలు తింటా ఉంటే ఈ రోజున 4,000 కొనేవాళ్ళు లేరు. మరి కేంద్రానికి లేఖ రాశాడు, ఏమైనా రెస్పాండ్ అయ్యారా? అది మీరు జగన్మోహన్ రెడ్డి మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకని అంటే జగన్ వెళ్ళి వచ్చాక పొగాకు రైతులు కలిసేందుకు కేంద్ర మంత్రి వచ్చాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. చెప్పిన ముగిస్తా. ఈ 12 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణాలు, అవినీతి, లేక మిగతా అంశాల మీద రోజు మాట్లాడటం వీళ్ళు మంత్రులు, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ అందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళ చర్యలేంటి? నేను చంద్రబాబు నాయుడు ఏమంటాడు? అయ్యా మేము నన్ను అరెస్ట్ చేశాడు కాబట్టి నేను కష్టగడ్డ అరెస్ట్ చేయను అంటాడు. ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ ఏమంటాడు? మేము అరెస్ట్ చేయాలంటే నిమిషం పట్టదే అంటాడు. అంటే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయిగా, నువ్వు నిమిషం పట్టమనేటువంటి దాని మీద నీ దగ్గర ఆధారాలు ఉంటేనే కదా నువ్వు చేయగలిగింది. నువ్వు ఆధారాలు ఉన్నప్పుడు, తప్పు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఎందుకు లాలూచి పడుతున్నావు? పెట్టడం లేదు. లాలూచి పడ్డాడని మీరు ఎలా అంటారు కృష్ణాంజలి గారు? ఇంతవరకు 12 నెలల్లో వీళ్ళు చెప్పిన ప్రకారంగా నిమిషంలో అరెస్ట్ చేయడానికి నిమిషం పట్టదన్నప్పుడు మీరు వైట్ పేపర్ రిలీజ్ చేసి 12 నెలలైంది. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఇవిగో ఆధారాలని 7 శాఖలకు సంబంధించినటువంటి కుంభకోణాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి దానికి కేంద్ర బిందువు. ఎందుకు ఒక్క కేసు నమోదు చేయలేదు? ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో ఆ సెగ ఆయన దాకా వెళ్తుంది అనేది చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు బహిరంగంగా చెప్తా ఉన్నారు కదా. మన ఈ మధ్య కాలంలో కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కేసు గురించి ఎవరు మాట్లాడొద్దు, చట్టం తన బంధం చేసుకోబోతుంది, విచారణ సంస్థలు తమ బంధం చేసుకోబోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి అరెస్ట్ అవుతాడు, మీరు ఎవరు మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడు కదా సార్. ఇవన్నీ కూడా ప్రగల్భాలు పలకొద్దు. ప్రజాధనం తిన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ బట్టి ప్రతి నాయకుడిని జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళు తిన్నటువంటి దాన్ని కక్కించాలి. మీరు ఎక్కడ లిక్కర్ స్కామ్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు వాళ్ళ సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తులో వచ్చినటువంటి అంశం. ఈ రోజున విజయవాడ ఎంపీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకులు ఈ రోజున కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి వ్యాపారాలు చేశారు, లిక్కర్ డబ్బులు వాళ్ళకి అకౌంట్ లోకి వచ్చినాయని ఈ సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తులు రిమాండ్ రిపోర్ట్ లో వస్తే దర్యాప్తు ఎడిపోతుంది. ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద ఎందుకు కేసులు చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈ రోజున మీరు వాళ్ళు కుమ్మక్కై ఈ రోజున ప్రజలు మభ్య పెట్టాలని చూస్తున్నారనేటువంటిది ప్రజల అభిప్రాయంగా ఉంది ఈ రోజున. రైట్, చూద్దాం. మరి ఇప్పుడు మనం విచారణ సంస్థల మీద నమ్మకం ఉంచుకోవాలి కదా కృష్ణాంజలి గారు. ఇప్పుడు సామాన్యుడు ఆవేదన ప్రభుత్వాలకి అర్థం కాదు కదా. నేను అడుగుతున్నాను బ్రహ్మనాయుడు గారు, విచారణ సంస్థలు ఈ రోజున విజయసాయి రెడ్డి నిందితుడుగా పేర్కొన్నారు. అతని ఇంట్లోనే మొత్తం మీటింగ్లు జరిగాయి. అవును, ఆయనే చెప్పాడు నా ఇంట్లోనే మీటింగ్ జరిగిందని. మీకు మిత్రుడు అయిపోయాడు ఈ రోజున విజయసాయి రెడ్డి. 7, 8 నిందితుడు, 38 నిందితుడు ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేసావుగా. నువ్వెందుకు విజయసాయి రెడ్డి అరెస్ట్ చేయమని? మీ ఉద్దేశం ఏంటి? వైసీపీలో ఉంటేనే నిందితులు, వైసీపీకి రాజీనామా చేసినా లేకపోతే వైసీపీ నుంచి బీజేపీకి వెళ్ళినా
వారి యొక్క నిందితుడిగా కాకుండా పోతారనే? ఇప్పుడు అదే కదా జరుగుతుంది. విజయసాయి రెడ్డి నిందితులని సిట్ పేర్కొనలేదా? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు విజయసాయి రెడ్డి? మీ మిత్రుడేనా ఈ రోజున? మీకు అనుకూలంగా మారాడానా? అంటే ఆయనతో లాలూచి పడ్డారంటారా మీరు విజయసాయి రెడ్డి తోటి? అంటే విజయసాయి రెడ్డి తోటి లాలూచి పడ్డంది ఈ ప్రభుత్వం అంటారా? విజయసాయి రెడ్డితో లాలూచి పడ్డది, కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో లాలూచి పడ్డది, అదే విధంగా వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేశారు. ఇది ఎవరు చెప్తున్నారు? ఆల్రెడీ సిట్ దర్యాప్తుకు సంబంధించినటువంటి సిట్ నివేదికల్లో పేర్కొన్నటువంటి అంశాలు ఇవి. చెప్పండి, ఎందుకు వాళ్ళ తెలుగుదేశం ఎంపీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకుల మీద వాళ్ళ మీద ఆరోపణలు వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్ లోకి డబ్బులు వచ్చినాయి, వాళ్ళ సంస్థలోకి వచ్చినాయంటే ఎందుకు కేసులు నమోదు చేయాలి? ఎందుకు విజయసాయి రెడ్డి అరెస్ట్ చేయలేదు? ఎందుకు అదే విధంగా పెద్దిరెడ్డి సంబంధించినటువంటి వాళ్ళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు అరెస్టు ఆయన జరగకుండా సుప్రీంకోర్టులో ఎగ్జామ్షన్ వచ్చేటువంటి విధంగా మీ లాయర్లు ఎందుకు, ప్రభుత్వ లాయర్లు ఈ రోజున సహకరించారు? చెప్పమనండి. ఓకే, అంటే మీరు అన్నట్టు అంటే ఇప్పుడు ఏదైతే దాంట్లో కీలకమైన వ్యక్తులు ఎవరున్నారనేది అందరికీ పబ్లిక్ కూడా సామాన్యుడికి కూడా తెలుస్తూ ఉన్న నేపథ్యంలో మరి చర్యలు వేగవంతం కాకుండా తమకి నచ్చని వారి మీదే చర్యలు, తమకు నచ్చిన వారి మీద చర్యలు లేట్ అవుతున్న తరుణంలో ప్రతి సామాన్యుడు కూడా ఇదేదో జరుగుతుంది, లాలూచి పడే వ్యవహారాలు నడుస్తున్నాయని చెప్పేసి అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరి త్వరగా విచారణ సంస్థలు విచారణ చేసి నేరస్తుల్ని మరి ఖచ్చితంగా శిక్షిస్తారు, ఎలాంటి పక్షపాత దూరం లేకుండా అని చెప్పేసి మనం ఆశిద్దాం. కృష్ణాని గారు మెసేజ్ చూడండి. దర్యాప్తు మూరెడుంది, ఇది వీళ్ళ యొక్క వ్యవహారం, అది కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళనే ఈ రోజున ఏవి చేసేటువంటి పరిస్థితి. సమయం లేదా మెసేజ్ చూపిస్తున్నారు శ్రీకాంత్ గారు, యోగాంధ్ర సంబంధించిన మెసేజ్ శ్రీకాంత్ గారు చూపిస్తా ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు చూడండి, నేను అప్లై చేయలేదు, నాకు మెసేజ్ వచ్చింది, ఇది బోగస్ కాదా అని అడుగుతున్నా. ఇటువంటివి వేల కొద్ది కోట్లు ఎందుకు, ఏం ఉపయోగం ఏముంది? ఇట్లా కోట్ల మంది ఒకటి బ్రహ్మనాయుడు గారు మన వైసీపీ నాయకులు జనసేన నాయకులు మాట్లాడుతూ 5 లక్షలు అన్నారు. 5 లక్షలు అన్నారు. 5 లక్షలకు ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలుసా బ్రదర్ నీకు? విశాఖపట్నంలో 5 లక్షల మంది కలిశారంటే నమ్మశక్యంగా ఉందా? నేనేమన్నా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, పిల్లలకు యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉత్త యోగా ఇస్తే ఉపయోగం లేదు అన్నా. యోగా నేను కూడా చేస్తున్నాను, యువతకు మీరు చెప్పిన ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నా. దాన్ని పక్కన పెట్టి అన్ని పదార్థాలు తీస్తారు ఎందుకు మీరు? అన్ని ఎప్పుడు కూడా ఇదేనా? మీరు చెప్పిండేది ఏదైనా మేము ఎదురు చెప్తే దాన్ని పదార్థాలు చేసి మాట్లాడేది. వంశీ గారు మాట్లాడారు, పేర్లు చదివారు, వంశీ గారు పేర్లు చదివారు. వంశీ గారు ప్రతి దాన్ని ఎందుకు మీరు భూతత్వంలో పెట్టి చూస్తారు, ప్రతి దాని మీద ఎందుకు విమర్శ చేస్తారు అనేది తెలుగుదేశం జనసేన మాట్లాడుతుంది. అదే ఇప్పుడు తప్పు అని చెప్తున్నా. యువతకు ఉద్యోగాలు ఇవ్వండి చెప్పినట్టు, యోగా కాదు ముఖ్యము. యోగా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. ఇన్ని ఖర్చులు పెట్టుకొని ఇంత కోట్లు ఖర్చు పెట్టి యోగా చేయాల్సిన పని లేదు ఉంటున్నా. అది ఒక్క మీ యొక్క దీనికోసం గిన్నీస్ బుక్ కోసమే మీరు చేస్తున్నారు. కార్యక్రమం యోగాంధ్ర 2025 ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నా, తెలంగాణలో జరగట్లేదా? మిగతా రాష్ట్రాలు జరగట్లేదా? మిగతా దేశాలు ఎందుకు అన్ని చోట్ల జరుగుతున్నాయి కదా, ఎందుకు మీరు ఇది అది అవసరం లేదని చెప్తున్నా. ఇంకొకటి వంశీ గారు మాట్లాడుతూ చెప్పారు, పేర్లు చదివారు. వీళ్ళందరూ కూడా పార్టీకి పిల్లర్లు. వీళ్ళందరినీ లోపలేస్తే పార్టీని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, భూస్థాపితం చేస్తా అని మన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మన పత్రికా విలేకరి కూర్చొని మాట్లాడుకున్నారు. అది కుదరదు మీకు. ఇంత కాదు, ఇంత మందిని లోపలేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క రక్తపు బిందువులను ఒక మంది బయటకు వస్తారు అనేది గుర్తు పెట్టుకోవాలి. వీళ్ళకేంలే వచ్చేసారి మళ్ళీ భూస్థాపితం వీళ్ళందరినీ చేసి లోపలేస్తే, భయభ్రాంతులను చేస్తే మేము మళ్ళీ రావచ్చు కదా పదవులేకి అన్ని చెప్తున్నారు. మీ ప్రజలు ఎవరు నమ్మరు. ఎన్ని పేజీలు ఫిల్అప్ అయినాయి సార్ ఇప్పటి వరకు? అదే ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు పేజీలో ఒక 10 పేర్లు ఏమో ఫిల్అప్ అయినాయి. ఇంకా ఎంతమందిని చేసినా భయపడము. ఇంకొకటి గుర్తుపెట్టుకుందాం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారి పార్టీ ఆవిర్భావ సభలో కనపడ్డాడు, మళ్ళీ ఈ రోజు యోగాంధ్రంలో కనపడ్డాడు. వారికే వారి అన్నకు మంత్రి పదవి ఇవ్వలేదని అలకలో ఉన్నారు. వాళ్ళు వారి అన్నకు మంత్రి పదవి ఇవ్వలేదని అలకలో ఉన్నారు. కనపడ్డారా? వారి పార్టీ ఆవిర్భావ సభలో కనపడి ఈ రోజు యోగాంధ్రంలో బయటకు వచ్చారు ఆయన.
కాదు ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఎక్కడన్నా కనబడ్డారా? ఇప్పుడు మీ దగ్గర ఆయన అటెండెన్స్ వేయించుకోవాలండి. మాకెందుకు సార్ అటెండెన్స్? మరి ప్రజల కోసము సనాతన ధర్మం భుజాన్ని వేసుకున్నారు, సనాతన ధర్మాన్ని వేయాలని చెప్తున్నాం. ఈ మధ్య కాలంలో దాదాపు 5-6 గుళ్ళు సాక్షాత్తు వారాహి అమ్మవారి గుడి ఎట్లా పడిపోయింది. అటువంటి వారాహి అమ్మవారి గుడి పోతే సనాతన ధర్మ పరిరక్షకుడు ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నా. రైట్ రైట్ సమాధానం చెప్తారు వివేక్ గారు. 1 by 1 కంక్లూజన్ ఇవ్వండి వంశీ గారు. శ్రీకాంత్ గారు సాక్షి ఛానల్ తప్ప ఏం చూడలేదేమో, మరి నాయకులు ఎవరు కనపట్లేదని అంటా ఉన్నారు ఫస్ట్ థింగ్. ఆ తర్వాత సార్ మాట్లాడుతూ మెసేజ్ చూపించారు, సంతోషం. ఆ తర్వాత యోగా గురించి చెప్పారు. ఏది మీరు ఎన్ని అన్నా గాని యోగా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ఇండియా పేరుని ప్రపంచ పటాల్లో నిలిపిందనటంలో మోమాటమే లేదు, అనుమానమే లేదు. అది మీకు నచ్చదు కాబట్టి మీరు ఇలానే మాట్లాడతారు, దట్స్ ఓకే. ఏదేమైనా గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడంలో ఎట్లాంటి అడుగుకైనా మేము ముందేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. వివేక్ గారు, పవన్ కళ్యాణ్ గారు కనబట్టలేదంట, 1 word కంక్లూజన్ ప్లీజ్. నాకు తెలిసి సార్కి ఏం అద్దాలు ఏం లేవు కాబట్టి, సార్కి అద్దాలు లేవు కాబట్టి కనిపిస్తారు. సార్ ఎందుకో పక్క చూపులు ఏమన్నా చూస్తున్నారేమో. బ్రహ్మాండంగా కనిపిస్తారు. ఎప్పుడు కనిపిస్తారంటే మనం రోజు పేపర్ గానీ లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లు గానీ పార్టీకి సంబంధించినవి గానీ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు గానీ ఉన్నప్పుడు ఎప్పుడు అవసరమో అప్పుడు క్షణంలో ప్రజలకు సంబంధించిన మీరు అడిగారు కదా, ఆయన సమాధానం చెప్పనండి వివేక్ గారు. ఇది వైసీపీకి సంబంధించినటువంటి యాంకర్ శ్యామల గారు కూడా పిఠాపురం పీఠాధిపతులు గారు కనపట్టలేదంటూ వారు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వారి మాటల మీద కూడా జనసేన ఏం స్పందించలేదు. ఆమె కనపడదు, మామూలుగా 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వస్తుంది. ఆమె మా అధినేతలు మాట్లాడేంత కథ ఉంది ఆమెకి. ఆమె అధికార ప్రతినిధి ఏ రోజు ఫేస్ చేయలేదు టీవీ డిబేట్లకు మాతో. ఆమెకు సరిగ్గా చెప్పేవాళ్ళం కదా, మరి కనపడితే ఆమె ఎప్పుడో 3 నెలలకు 4 నెలలకు హైదరాబాద్కి వచ్చారు, ఇక్కడికి వచ్చారు, 2 మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ ఎప్పుడు కనపడుతుందో ఎప్పుడు కనపడుతుందో ఎవరు కనపడుతుందో ఎవరికి తెలియదు ఆమె గురించి. ఆమె కూడా మాట్లాడదు మా అధినేతలు. శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఆగండి, మీ సమయంలో మీరు చెప్పారు కదా. వివేక్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు ఆమెనా ఇంకొకరైనా ఎవరైనా సరే ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు 5 శాఖలు ఉన్నాయి. 5 శాఖలకు సంబంధించిన రివ్యూలు ఉంటాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా అధికార యంత్రాంగం ఉంటది ఆయన కింద. పేషి ఉప ముఖ్యమంత్రి గారి పేషి ప్రజలకు సంబంధించిన ప్రతి వినతులు ఆయన దగ్గరకు వచ్చే ప్రతిదీ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ జరుగుతూనే ఉంటాయి. ఇక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళు చేసే రోలు రోజు టీవీల ముందరకు వచ్చి కనపడి హలో సార్ అని మీకు హాయ్ చెప్పరు. లేకపోతే ఇంకొక ఆయన ఎవరో చెప్పినారు కదా ఇందాక వైసీపీ ఆయన అధికార ప్రతినిధి, ఆయనకు వచ్చి రోజు కనపడి హాయ్ చెప్పరు. మా ప్రజలకు ఏం అవసరమో వారికి ఏ సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయో ఎప్పుడు రావాలో ఎప్పుడు కనపడాలో అప్పుడు చేస్తారు. బిహైండ్ ద స్క్రీన్ పనులు జరుగుతూనే ఉంటాయి. రోజు వచ్చి అందరికి హాయ్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. కృష్ణ గారు 1 word కంక్లూజన్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు కనబట్టలేదని చెప్పేసి వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడడానికి ఏం చెప్తారు? ఇక్కడ ఒక అంశం అండి, ఒక మంత్రి ఆయన రోజువారీగా కనపడాలా లేకపోతే ఇవన్నీ పాయింట్స్ కాదు. ఎలాగో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శ కోసం చేసినటువంటి విమర్శ ఇది. తన పరిధిలో ఉన్నటువంటి తన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి విషయాల్లో ఎంత మేరకు పనితీరు ఉంది ఏమిటి అనేటువంటి అంశాల మీద, ఆ మంత్రిత్వ శాఖలో పనితీరు మీద ఏమన్నా లోపాలుంటే, ప్రజల తరపున సమస్యలుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా లేవనెత్తవచ్చు. నేను ఈ మధ్య కాలంలో దేవాలయాలు పడిపోయినాయి, సనాతన ధర్మ పరీక్షకుడు ఏం చేస్తున్నాను అడుగుతున్నా. ఒక్క నిమిషం ఏమంటే సనాతన ధర్మం అనేటువంటి పాయింట్ ఆయన అదనపు వ్యవహారము, ఆయన మంత్రిగా ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. అది గుడులకు సంబంధించినటువంటి వ్యవహారము ఈ దేవాదాయ శాఖ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మీరు ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ విమర్శించాలనేటువంటి దాని మీద మీ విమర్శ ఉంది తప్ప ఒక కన్స్ట్రక్టివ్ గా ఏదైతే పవన్ కళ్యాణ్ శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించి పనితీరు మీద ప్రజలకు వచ్చేటువంటి ఇబ్బందుల మీద ఖచ్చితంగా మీరు ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పాలి. ఆయన శాఖ మీద ఫెయిల్యూర్ అంశాలు ఏమైనా ప్రస్తావిస్తే నిజంగా అది వైసీపీ విజయం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే మీరు ఏదో ఒక విమర్శ చేయాలనేటువంటి విధానంగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే అది మీకే నష్టం కలిగించేటువంటి అంశం. ఇక్కడ ఒకటి ఏంటి అంటే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయనకి కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద వ్యవహారం మీద మీకు ఆల్రెడీ మీ మంత్రులు ఉన్నారు కదా, అంతకుముందు పనిచేసిన వాళ్ళు. ఆ శాఖల్లో ఏం జరుగుతుంది, ఏంటి లోపాలేంటి, ప్రజలకు వచ్చిన ఇబ్బంది లేదు అది చెప్పండి.
పవన్ కళ్యాణ్ వచ్చి కనపడాలా లేదా ఆయన సినిమా షూటింగ్కి వెళ్తున్నాడా లేదా, ఇవన్నీ అంశాలు ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదండి. ఆయన పనితీరు మీదనే ప్రజలు అసెస్ చేస్తారు. రైట్, సమయం లేదండి. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నారు వంశీకృష్ణ గారు, వివేక్ బాబు గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, కృష్ణాయని గారు, అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ 99 టీవీ. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు.